కరీంనగర్లో నాణ్యతా ప్రమాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఆర్ఎస్డీ వారి అల్కాపురి శారదా హోమ్స్ లో మీకు అందుబాటు ధరలో 2 BHK ఫ్లాట్ బుక్ చేసుకోండి. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర న్యూ డిమార్ట్ ఎదురుగా. గత వారం 15 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వానలతో ముఖ్యంగా మెంతా అనే ఒక తుఫాను ప్రభావం వల్ల మరి పంటలన్నీ నేలకు రాలి నేల కొరిగి ధాన్యం తడిసి మొలకెత్తి రంగు మారినటువంటి సందర్భాలలో రైతులు మరి అన్నమో రామచంద్ర అని ఆలపిస్తున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి సందర్భం వచ్చింది. ఇదే సందర్భంలో ముఖ్యంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి స్వయంగా తను వ్యవసాయ శాఖ మంత్రి, సివిల్ సప్లై మంత్రి ఇంతకుముందు ఇన్ఛార్జ్ ఉండే ఒక ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఈ జిల్లా స్వయంగా ఇన్ఛార్జ్ మంత్రి. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండే, ఇప్పుడు సివిల్ సప్లై మంత్రి. మరి ఈ జిల్లాకి ఇంత భారీ నష్టం జరిగినా కూడా ఒక మంత్రి కూడా కనీసం సందర్శనకు రాకుండా రైతులకు భరోసా ఇవ్వకుండా ఎంత నష్టం జరిగింది, మేము రైతులకు అండగా ఉంటామని చెప్పాల్సినటువంటి బాధ్యత గల ఒక ప్రభుత్వం ఇవాళ మరి ఎక్కడున్నారు వీళ్ళు? ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడా లేడా, కరువు అయిపోయిందా, అసలు ఏంటిది కరీంనగర్ జిల్లా పరిస్థితి? ఒక అనాథలాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిస్థితే కాదు యావత్ తెలంగాణ కూడా మారిపోయినటువంటి పరిస్థితి మన కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది. మరి ప్రజలు మిమ్మల్ని ఇందుకైనా గెలిపించింది, మీకు ఓట్లేసి గెలిపించినటువంటి రైతులను మీరు మోసం చేస్తున్నారు. ఇలా ప్రజలు అందరు గత వారం 15 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వానలతో ముఖ్యంగా మెంతా అనే ఒక తుఫాను ప్రభావం వల్ల మరి పంటలన్నీ నేలకు రాలి నేల కొరిగి ధాన్యం తడిసి మొలకెత్తి రంగు మారినటువంటి సందర్భాలలో రైతులు మరి అన్నమో రామచంద్ర అని ఆలపిస్తున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి సందర్భం వచ్చింది. ఇదే సందర్భంలో ముఖ్యంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి స్వయంగా తను వ్యవసాయ శాఖ మంత్రి, సివిల్ సప్లై మంత్రి ఇంతకుముందు ఇన్ఛార్జ్ ఉండే ఒక ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఈ జిల్లా స్వయంగా ఇన్ఛార్జ్ మంత్రి. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండే, ఇప్పుడు సివిల్ సప్లై మంత్రి. మరి ఈ జిల్లాకి ఇంత భారీ నష్టం జరిగినా కూడా ఒక మంత్రి కూడా కనీసం సందర్శనకు రాకుండా రైతులకు భరోసా ఇవ్వకుండా ఎంత నష్టం జరిగింది, మేము రైతులకు అండగా ఉంటామని చెప్పాల్సినటువంటి బాధ్యత గల ఒక ప్రభుత్వం ఇవాళ మరి ఎక్కడున్నారు వీళ్ళు? ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడా లేడా, కరువు అయిపోయిందా, అసలు ఏంటిది కరీంనగర్ జిల్లా పరిస్థితి? ఒక అనాథలాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిస్థితే కాదు యావత్ తెలంగాణ కూడా మారిపోయినటువంటి పరిస్థితి మన కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది. మరి ప్రజలు మిమ్మల్ని ఇందుకైనా గెలిపించింది, మీకు ఓట్లేసి గెలిపించినటువంటి
రైతులను మీరు మోసం చేస్తున్నారు. ఇలా ప్రజలు అందరు కూడా మీరు ఏదో చేస్తారని అనుకోని మిమ్మల్ని గెలిపిస్తే కనీసం ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగి తుఫాను వచ్చి తడిసిపోయినటువంటి ధాన్యం, కొట్టుకపోయినటువంటి ధాన్యం, నేలకు వాలినటువంటి వరి, తడిసినటువంటి పత్తి, రంగు మారినటువంటి ధాన్యాన్ని కనీసం చూసే టైం కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు, యంత్రాంగానికి సోయి లేదంటే ఈ ప్రజల పట్ల, తెలంగాణ రైతాంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు రేపేదో గవర్నర్ గారు వస్తున్న సందర్భంలో వారు కొంత బిజీగా ఉండి డిఆర్ఓ గారికి, ప్రభుత్వానికి దీన్ని మరి రిప్రజెంటేషన్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవ్వడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు, వడగళ్ల వాన పడ్డప్పుడు కేసీఆర్ గారే ఇదే కరీంనగర్ జిల్లా, ఇదే నల్లగొండ జిల్లా, ఇదే వరంగల్ జిల్లాకు స్వయంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా తిరిగి అక్కడ రైతాంగానికి ధైర్యం ఇచ్చి, మరి రైతాంగానికి ధైర్యం ఇవ్వడంతో పాటుగా ఎకరాన 10,000 రూపాయల నష్టపరిహారాన్ని అందజేసినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు. మరి ఈ రెండేళ్లలో జరిగినటువంటి గతంలో చాలా నష్టం జరిగితే పోయిన సంవత్సరం కానీ ఇప్పుడు కానీ ముఖ్యమంత్రికి సోయి లేదు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా సోయి లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా సుమారుగా 1,300 ధాన్యం కొనుగోలు సెంటర్లు ఉంటే 30% కూడా ఇవాళ ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించలేదు, అసలు కొనుగోలు ప్రారంభం కాలేదు. మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్యే లేడు ఉన్నారు. గాడిద పలిగిట తోముతున్నారా? ప్రజలు ఇందుకేనా మిమ్మల్ని గెలిపించింది? మరి ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ రైతాంగం అంతా ఆనాడు మరి ఏదో రైతు ప్రభుత్వం అని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటే, మరి నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు వాళ్ళ రైతులంతా కూడా నమ్మి ఓట్లేస్తే ఇవాళ ఇంత భారీ నష్టం జరిగినా, రైతులు అన్నమో రామచంద్రాన్ని రోధిస్తున్నా మరి రోజు మనం పేపర్లలో ఈ విధంగా చూస్తా ఉన్నాం. ఇగో ఇది కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి పత్రికలన్నీ, టీవీలన్నీ కూడా మొత్తుకుంటున్నాయి. ఇవన్నీ కూడా ప్రతిరోజు అన్ని పత్రికలు కూడా ఇవాళ ఈ విధంగా రాస్తా ఉన్నాయి. ఇగో నేల కొరిగినటువంటి రైతన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూస్తే ఇది హృదయ విదారకంగా ఈ పరిస్థితి నెలకొంది. ఇగో నేల వాలినటువంటి ఈ యొక్క వరి ఎట్లా కోస్తారు అసలు? ఇది చేతికి వచ్చినటువంటి నోటికాడికి వచ్చినటువంటి బుక్క ఎత్తుకపోయినట్టుగా 6 కాలం కష్టపడేటువంటి రైతన్న పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇగో రైతన్న నెత్తికి మరి ఇలా మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఈ రైతన్న గోస చూడండి, రైతన్న పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. మరి మా పరిస్థితి ఏంది, మమ్మల్ని అడిగేటోడు లేడు, వచ్చేటోడు లేడు, మందాలు ఇచ్చేటోడు లేడు అనేటువంటి ఆ బాధ, రైతన్న బాధ ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంటుంది. ఇట్లా అనేక రకాలుగా ఇవన్నీ కూడా పత్రికలలో వచ్చినటువంటి ఫోటోలు, ఇవన్నీ పత్రికలలో, టీవీలలో వచ్చినటువంటి ఫోటోలను మనం చూస్తే తెలుస్తుంది. ఈ విధంగా రైతన్న పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తే అర్థమవుతా ఉంటుంది. సో మరి ఇవన్నీ తడిసినటువంటి ఇప్పటి వరకు ఇది ఎండలే, ఈ రైతన్న పరిస్థితి ఈ తడిసినటువంటి నీళ్ళలోనే ఈ వరి ఉన్నది, ఇంకా ఎండలేదు. కూద్దామంటే మరి ఆ దిగబడేటువంటి పరిస్థితి ఉన్నది, వరి కోసే పరిస్థితి లేదు. ఈ చేతికి ఒక విత్తనం కూడా, ఒక ధాన్యం కింద కూడా చేతికి వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. కనుక ఇవన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే మరి ఎన్నికల కోడ్ కాదు, ఎన్నికలలో పనిచేసుడు కాదు, పదవుల కోసం పాకులాడు కాదు పాలకులు. రైతన్న గోస చూడండి, రైతన్న కష్టం చూడండి, రైతన్న కన్నీళ్లు చూడండి, రైతన్న కన్నీళ్లు పట్టించుకున్నటువంటి ఆ తీరిక మీకు దొరుకుతలేదా? మంత్రులారా, ముఖ్యమంత్రి గారు, మాది పెద్ద రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఎక్కడ ఉన్నారు మీరు? ఇవాళ మంత్రులంతా, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, సివిల్ సప్లై మంత్రి కానీ ఎక్కడ ఉన్నారు? ఒక్క రివ్యూ పెట్టడం కూడా మీకు స్టేట్లో, జిల్లాలలో గత ప్రభుత్వం ఇక్కడనే గంగుల కమలాకర్ గారు ఇక్కడ మంత్రి ఉండేవారు సివిల్ సప్లై శాఖ,
నెల రోజుల ముందు కేసీఆర్ గారు పురమాయిస్తే నెల రోజుల ముందు 2 నెలల ముందు ఇక్కడ రివ్యూలు జరిగాయి. అయితే నేను కూడా ఒక మాజీ ఎమ్మెల్యేగా అనేక రివ్యూలు చేసే రైతులకు ఎక్కడ కూడా రైస్ మిల్లులు ఇబ్బంది కాకుండా, ధాన్యం కొనుగోలు సెంటర్లు ఇబ్బంది కాకుండా ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు అండగా ఉంటే ఇలా రైతులను వెన్నుపోటు పొడుస్తూ ఉంది, రైతులను అరిగోస పెడతా ఉంది, రైతుల కన్నీళ్లు పెట్టే విధంగా, రైతుల ఆత్మహత్యలను ఉరికొల్పే విధంగా ఇవాళ ఈ పరిస్థితి జరుగుతూ ఉంది. ఈడొక బండి సంజయ్ అనేటువంటి కేంద్ర మంత్రి ఉన్నాడు. బండి సంజయ్ అనేటువంటి కేంద్ర మంత్రి కరీంనగర్ జిల్లాకు ఎంపీగా ఉన్నాడు. అయ్యా బండి సంజయ్ గారు, మరి మీరన్నా కనీసం ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు, మరి ఆ పొలాల దిక్కు రావయ్యా, నేను గెలిపించినటువంటి ప్రజలను రైతాంగాన్ని దిక్కు రావయ్యా, చూడవయ్యా కొద్దిగా. గది కూడా బండి సంజయ్ గారు కూడా తీర్తలేదా? ఇక కాంగ్రెస్ వాళ్ళకు తీర్తలేదు, బీజేపీ వాళ్ళకు తీర్తలేదు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, కాంగ్రెస్ మంత్రులకు తీర్చలేదు, ఎమ్మెల్యేలకు తీర్చలేదు, భారతీయ జనతా పార్టీ ఎంపీ గారికి కూడా కేంద్ర మంత్రికి కూడా తీర్చలేదు. ఇవాళ టార్గెట్ మనకు 16 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ ఇక్కడ సేకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇప్పటి వరకు కనీసం 10,000 మెట్రిక్ టన్నులు కూడా ధాన్యాన్ని సేకరించలేదు. ఇవాళనే రైతన్న అంటాడు, మా గంగాధరలో వ్యవసాయ మార్కెట్లో ఒక బస్తా, ఒక లారీ జోక్కపోయాను, కొంత రంగు మారినటువంటి ధాన్యం ఉంటే మేము రంగు మారిన ధాన్యాన్ని మేము కొనుగోలు చెయ్యము, మీరు రిటర్న్ తీసుకెళ్ళండి అని చెప్పి మరి రైస్ మిల్లులు పంపిస్తూ ఉన్నారు. మరి ఆ రైతు ఆ ధాన్యాన్ని తీసుకొని ఎక్కడికి పోవాలి, ఏడికి పోవాలి? అది నీళ్ళలో పోయాలనా, చెరువులో పోయాలనా, వాగులో పోయాలనా, ఏడ పోసుకోవాలి? ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే, రైస్ మిల్ తీసుకోకపోతే, గతంలో మేము రైస్ మిల్లులను కట్టడి చేసినాం, ఎక్కడ కూడా రైస్ మిల్ రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వం కేసీఆర్ గారి పాలనలో. కానీ వాళ్ళ రైస్ మిల్లులు కూడా మరి ఇలా వాళ్ళు గో బ్యాక్ అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. కనుక దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు మారుతాయి, వస్తాయి, పోతాయి. కలెక్టర్లు గారు, దీని మీద ఉన్నటువంటి సంబంధిత డిఎం సివిల్ సప్లై గారు, మరి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఈ సంబంధిత శాఖల్లో ఉన్నటువంటి అధికారులు, మీరైనా దయచేసి దండ పెడుతున్నా, అధికారులకు దండ పెడతా. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు, ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదు, మంత్రులకు చిత్తశుద్ధి లేదు. అధికారులు మీకు దండం పెడుతున్నా, మీరైనా రైతుల గోస పట్టించుకోండి. ఈ రైతుల ధాన్యాన్ని, తడిసినటువంటి ధాన్యాన్ని మరి కొనుగోలు చేయండి. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి అన్నదాతను ఆదుకోవాల్సిందిగా నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని, అధికారులను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ తడిసింది, మొలకెత్తింది, కొట్టుకపోయింది, ఇప్పటి వరకు అధికారులు సర్వే చేయాలి. ఆ పొలాల కోలే, ఆ పత్తి చేనుల కోలే తూతూ మంత్రంగా ఎక్కడైనా జరిగితే అరకొరగా జరిగిండవచ్చు, కానీ మీరు ఇప్పటికైనా సర్వే చేపియండి. అధికారులారా సర్వే చేపియండి. నష్టపరిహారం ఎంత జరిగింది, ఎన్ని ఎకరాలలో నష్టం జరిగింది అంచనా వేయించండి. అంచనా వేయించి ఎకరాన 25,000 రూపాయల నష్టపరిహారాన్ని రైతుకు అందించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ మెంతా తుఫాన్ ఒక దిక్కుంటే బఫూన్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్లో నడుస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో బఫూన్ పరిపాలన నడుస్తూ ఉంది, ఒక తుపాకీ రాముడి పరిపాలన నడుస్తూ ఉంది. మరి అదేవిధంగా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా 81,000 మరి 110 ఎకరాలలో నష్టం జరిగింది. మాకున్నటువంటి సమాచారం ప్రకారం 81,110 ఎకరాలలో నష్టం జరిగింది. 2,150 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసింది. 2,150 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసింది. కరీంనగర్ జిల్లాలో సుమారుగా 53,407 ఎకరాలలో పంట నష్టం జరిగింది. మరి చెప్పదండి, నా నియోజకవర్గంలో సుమారుగా 34,000 ఎకరాలలో మరి నష్టం జరిగిందని మాకు అంచనా ఉంది. కనుక మరి కాంగ్రెస్ నాయకులు ఎట్లా రారు? అధికారులు మీరన్నా దీన్ని కొద్దిగా చూసుకొని మీరు దీన్ని నష్టపరిహారాన్ని అంచనా వేయించి 25,000, అది పత్తి కానీ, పత్తి కూడా మొత్తం నల్లగా మారిపోయింది. ఎక్కడ కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి వల్ల ఎక్కడ లేదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు.
మా నియోజకవర్గంలో లేదు, కరీంనగర్ జిల్లాలో లేదు, ఎక్కడ కూడా లేదు. పేపర్లలో ప్రకటనలు ఇవాళ నేను చూసిన పేపర్లో పత్తి ఇవాళ కొనుగోలు స్టార్ట్ చేస్తామని అంటున్నారు. దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మురిగినాయట. కాంగ్రెస్ వాళ్ళ పేపర్ల ప్రకటనలకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక నేను ఒకటే విషయం చెప్తాను, వీళ్ళ కమిషన్లు కావాలి. వీళ్ళకు కావాల్సింది కమిషన్, వీళ్ళకి కావాల్సింది పైసలు, సంపద, మళ్ళీ ఢిల్లీకి మూటలు పంపాలి. అంతేగాని ఇక్కడ రైతులకు ఎంత నష్టం జరిగింది, ఎంత ఇబ్బంది జరిగింది అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. కనుక దయచేసి అధికారులు మీరన్నా కొంత చొరవ చూసుకొని దయచేసి వెంటనే ఈ రైతులకు జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయించి రైతులకు ఎకరాన 25,000 రూపాయలు వెంటనే ప్రకటింపజేసి వాళ్ళకి అందజేయాలి. బండి సంజయ్ 50,000 ఇచ్చిన ఒకడ నేను చూసిన, సంతోషం. బండి సంజయ్ గారు మీరు ఒకరికి 50,000 ఇచ్చి ఈ జరిగినటువంటి వాళ్ళందరికీ కూడా మీరు సంపాదించినటువంటి సంపాదన ఉంది కదా, మంచిగా ఇవ్వండి. జరిగిన నష్టపరిహారం మేము చెప్పిన ఇప్పుడు ఎకరాలలో ఎంత నష్టం జరిగింది ఏంది అనేటువంటి చెప్పినాం. కనుక వాళ్ళందరికీ కూడా ఆ ఎకరాన్ని ఒక 50,000 ఇచ్చి వాళ్ళని ఆదుకోండి. బండి సంజయ్ గారు అందరికీ చేయండి. ట్రోల్ చేస్తారు ఒక్కలకేదో. హుస్నాబాద్ నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ గారు సైదాపూర్ మండలంలో ఒక్కలకేదో 2 లక్షల రూపాయలు అలా నష్టపరిహారం పడ్డదని నేను పేపర్లో టీవీలలో చూసిన. అట్లా అందరికి ఇవ్వండి. నేను అనేది ఏంటంటే ఎవరెవరికైతే నష్టం జరిగిందో ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి. ఈ సివిల్ సప్లై శాఖ మంత్రి గతంలో ఇక్కడ ఇన్ఛార్జ్ చేసిన మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ జిల్లాకి ఎన్నిసార్లు వచ్చిండు, ఈ జిల్లాలో ఎన్నిసార్లు రివ్యూ మీటింగ్లు పెట్టిండు. ఇప్పుడు పంట కోసేటప్పుడు రైతులకు ఏం చేయాలి, రైస్ మిల్లు ఏంది, సివిల్ సప్లై వాళ్ళు ఏం చేయాలి, అధికారులందరూ కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. ఒక్కటన్నా రివ్యూ పెట్టిండా? ఉత్తమ్ కుమార్ రెడ్డి అటే వేయండు, తుమ్మల నాగేశ్వరరావు అటే వేయండు. ఈ జిల్లా పరిస్థితి కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిస్థితి అనాథలాగా మారిపోయింది. కనుక అధికారులు మీరన్నా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి చేస్తూ, బండి సంజయ్ గారు మీరు ఓట్లు వేయించుకొని గెలిచి కేంద్ర శాఖ మంత్రి అయిన కేంద్ర మంత్రి అయిన కనుక ఇప్పటికైనా మరి మీరు ప్రజల్లోకి రండి. అదేవిధంగా రైతాంగం ఎండిపోయిన పంటలను చూడండి, వాళ్ళ యొక్క పరిస్థితులను చూడండి, వాళ్ళకు అండగా నిలబడండి. ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న వాళ్ళు ఎట్లా పట్టించుకుంటలేరు, మీరు కూడా రండి. కనుక మరి ఇవాళ జిల్లా యంత్రాంగాన్ని, రాష్ట్ర యంత్రాంగాన్ని అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ప్రతి ఒక్క రైతు నష్టపోయినటువంటి రైతుకు పూర్తి స్థాయిలో 25,000 చొప్పున ఎకరానికి, అది పత్తి రైతులు కానీ, మొక్కజొన్న రైతులు కానీ, మరి అదేవిధంగా వరి ధాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు వెంటనే అందజేయాలని డిమాండ్ చేస్తూ, రైసు మిల్లులకు సంబంధించినటువంటి వాళ్ళు మేము సన్న వడ్లు ఉంటేనే కొనుగోలు చేస్తాము, మేము సన్న వడ్లు ఉంటేనే కొనుగోలు చేస్తాము, మాకు దొడ్డు వడ్లు వద్దు అని అంటున్నారట. మరి దొడ్డు వడ్లు ఎటు పోవాలి, ఏడికి పోవాలి? కనుక అది సన్న వడ్లైనా దొడ్డు వడ్లైనా అన్ని ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి. రైస్ మిల్లుల నుంచి వచ్చే సమస్యలను కూడా సత్వరమే కలెక్టర్ గారు పరిష్కారం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, మరి ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రైతాంగానికి అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం చేతులు ఎత్తేసింది కనుక నేను చేతులు ఎత్తి మొక్కాల్సి వస్తుంది. ప్రభుత్వం చేతులు ఎత్తేసింది కనుక ప్రతిపక్షంలో ఉన్న మేము చేతులు ఎత్తి మొక్కాల్సిన పరిస్థితి వస్తుంది కనుక దయచేసి ఈ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.